సముద్ర విస్తీర్ణంలో ఒక భారీ నౌక అలలను చీల్చుకుంటూ సాగుతోంది. దాని బలమైన హల్ ఆధునిక ఇంజనీరింగ్కు, దృఢమైన రూపకల్పనకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ నౌక పరిమాణంలోనూ బరువులోనూ శక్తివంతమైనదైన కేవలం ఓ నౌక మాత్రమే కాదు, అది మన జీవితాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మార్పు తేవడాన్ని సూచించే రూపకం. ఈ నౌకకు కెప్టెన్ కు మనం చూడగలిగే పేరు లేదు. అతను మరియు అతని సిబ్బంది మాత్రమే ఈ నౌక పేరు తెలుసు. ఇది మీకు ఎవరు గుర్తుకు తెస్తుంది? ఈ నౌక అనంతమైన సముద్రాన్ని దాటి ప్రయాణించేటప్పుడు అది తుఫాన్లను ఎదుర్కొంటుంది. ఈ తుఫాన్లు ఏమిటి? ముఖ్యంగా నౌక గమ్యస్థానానికి చేరకముందే తమ ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడానికి తిరుగుబాటు చేసిన సిబ్బంది సభ్యులు, అలాగే ముడిపడే ప్రవాహాలు, ఇవి మనం ప్రతిరోజు ఎదుర్కొనే సవాళ్ల వంటివే. అయినా ఇది అత్యాధునిక నావిగేషన్, ప్రొపల్షన్ వ్యవస్థలతో సజ్జంగా ఉంది. ఇవి గాలి, అలల శక్తిని వినియోగించుకుని నౌకను సురక్షితంగా గమ్యస్థానానికి దారి చూపుతాయి. ఈ ప్రయాణం ఈ నౌక ముందుగా ఊహించని నీటిని తీసుకునేలా రూపొందించబడిందని సూచిస్తుంది. అంటే దాచిన అజెండాలు మరియు ఆకాంక్షలు అవి కెప్టెన్ చూసే వరకు తెలియని వాటిని సూచిస్తుంది. అందుకే కెప్టెన్ తన సిబ్బందిని ఆనుకొని నీటిని బయటకు పంపించమని ఆదేశిస్తాడు. అప్రమత్తమైన కెప్టెన్, సిబ్బంది, సాంకేతికత మనకు ఆధునిక ప్రపంచంలోని సంక్లిష్టతలు, అనిశ్చితులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తినిస్తాయి. నౌకలోకి వచ్చి ఇప్పుడు బయటకు పంపబడిన ప్రయాణికులు ఎవరో గుర్తుకు వస్తున్నారా? నౌకకు నమ్మకమైన, విశ్వాసపాత్రులైన ప్రయాణికులు అంటే స్థాపకులు మరియు అనుబంధులు. ప్రతి ఒక్కరూ తమ స్వంత కలలు, ఆశయాలతో మానవత్వం యొక్క సమిష్టి సామర్థ్యాన్ని సూచిస్తారు. వారు కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉత్సాహంగా ఉన్నారు. అనిశ్చిత నీటిలో ప్రయాణిస్తూ బంధాలను ఏర్పరుస్తున్నారు. ఈ కొత్త ఆవిష్కరణల ద్వారా వారు జ్ఞానం, ఆలోచనలను పంచుకుంటారు, పరిష్కారాలపై కలిసి పనిచేస్తారు, తృప్తి ప్రయాణంలో మద్దతుగా నిలుస్తారు. ఈ ప్రయాణాన్ని గమ్యస్థానానికి సహాయపడిన కెప్టెన్, అనుభవజ్ఞులైన సిబ్బందిని వారు అభినందిస్తారు. నౌక గమ్యానికి చేరువవుతున్నప్పుడు ఒకప్పుడు భారంగా ఉన్న నౌక మారిపోతుంది. ఇప్పుడు అది కేవలం భారంగా ఉండే వస్తువుగా కాకుండా ఆశ మరియు అవకాశానికి ప్రతీకగా మారుతుంది. భారీ నౌక విస్తృతమైన సరుకులను మోయగల సామర్థ్యంతో మరియు అభివృద్ధి అవకాశాలతో వ్యక్తులు, సమాజం మొత్తం చేసే ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతి తరంగాన్ని అధిగమించినప్పుడు అది అనిశ్చితి భారాన్ని వదిలేసి మరింత తేలికగా, చురుకుగా మారుతుంది. కొత్త దిశలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటుంది. తన ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాత నౌక ఒక ఉత్సాహభరితమైన పోర్ట్ వద్ద నిలుస్తుంది. ఇది సాంకేతికతను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నవారిని ఎదుర్కొనే అవకాశాలను సూచిస్తుంది. ఇక్కడ ప్రయాణికులు నౌక నుండి దిగుతారు, కేవలం ఊపిరి పీల్చుకుంటూ కాకుండా ఒక లక్ష్యం మరియు దిశతో నిండిన భావనతో. వారి ప్రయాణాన్ని మద్దతిచ్చిన ఆధునిక వ్యవస్థలు ఈ కొత్త వాతావరణంలో అభివృద్ధి చెందేందుకు అవసరమైన సాధనాలను వారికి అందించాయి. వారు తమతో పాటు నౌకలో గడిపిన సమయంలో నేర్చుకున్న పాఠాలు, ఏర్పడిన సంబంధాలను తీసుకెళ్తారు. ఈ రూపక ప్రయాణంలో సముద్రాన్ని దాటి వెళ్లే భారీ నౌక, ఆధునిక సాంకేతికత మనకు జీవన సంక్లిష్టతలను దాటి వెళ్లేలా ఎలా సహాయపడుతుందో దానికి ప్రతినిధి. ఇది అభివృద్ధిని సులభతరం చేస్తుంది, సంబంధాలను పెంపొందిస్తుంది, చివరికి మనం కొత్తగా సంపాదించిన జ్ఞానం, సహనంతో అభివృద్ధి చెందగల స్థలానికి మనలను తీసుకెళ్తుంది. మనము తెలియని దిశగా ప్రయాణం ప్రారంభించినప్పుడు ఈ ప్రయాణం సవాళ్లతో నిండినదైనా ఇది అవకాశాలతో కూడినదిగా కూడా ఉంటుంది. మనం ఎదురుచూస్తున్న అవకాశాల్లో మనలను స్థిరపరచుకోవాలని మనకు గుర్తు చేస్తుంది. ఈ ప్రయాణాన్ని అత్యంత విజయవంతంగా చేసినందుకు మిస్టర్ అష్ ముఫారా మరియు ఆయన సాంకేతిక బృందాలకు మనందరం కృతజ్ఞతలు తెలుపుదాం. మనకు తెలిసినట్లే మొత్తం ప్రపంచం కూడా దీన్ని తెలుసుకుంటుంది. జాన్ వైట్ మరియు విల్ తప్పకుండా సరైన దిశలో వెళ్తున్నారు.